వెల్కమ్ టు మైత్రి మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము, ఇఫ్ యూ రిమైన్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ, యూ విల్ బేర్ మచ్ ఫ్రూట్స్. అపార్ట్ ఫ్రమ్ మీ యూ క్యాన్ డూ నథింగ్. జాన్ 15th chapter 5th verse. అవునండి, మరి ఇక్కడ దేవుని వాక్కు సెలవిస్తుంది, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అవునండి, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. మరి ఇక్కడ చూసుకున్నప్పుడు మరి ప్రభుతో ఉన్నప్పుడు మాత్రమే మరి అంటండి మనము బహుగా ఫలిస్తామంటండి. అంటే మనం ప్రభుతో అంటుకట్టబడినప్పుడు మాత్రమే మనం బహుగా ఫలిస్తాం. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేమంటండి. నెక్స్ట్ ఈ విధంగా ఉందండి, ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. అవునండి, మరి దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మరి కొంతమంది కొన్ని పరిస్థితులను బట్టి అంటే మరి వాళ్ళు అనుకున్నవి మరి జరగనప్పుడు మరి ప్రభు నాకు ఏం చేశారు అని చెప్పేసి మరి దేవుని మీద అలగడము, దేవునికి దూరంగా వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి. లేకపోతే వారు బహుగా ఆశీర్వదించబడిన తర్వాత మరి దేవుని మర్చిపోయి మరి దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారండి. ఇదంతా నా కష్టమే, అందుకే నేను ఈ విధంగా ఉన్నాను అని మరి కొంతమంది సాక్ష్యం చెప్తూ ఉంటారండి. అవునండి, మరి వారు దేవునికి దూరంగా ఉండి వాళ్ళ సొంత శక్తి మీద ఆధారపడుతూ ఉంటారండి. మీరు నాకు దూరంగా ఉండి మీరు ఏమీ చేయలేరు, మీరు ఫలించలేరు అని చెప్పేసి దేవుని వాక్కు సెలవిస్తుందండి. ఇదంతా కూడా నేను ఈరోజు ఫలించాను అంటే అది దేవుడు నాకు చేసిన కార్యము అని చెప్పేసి గుర్తించవలసిన వారిగా ఉండాలండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే దేవుని చేత అంటగట్టబడుతుంటారో మరి వారు బహుగా ఫలిస్తూ ఉంటారంటండి. ఎవరైతే ప్రభు వాక్యము చదువుతూ మరి ప్రార్థిస్తూ మరి సంఘానికి క్రమంగా వెళ్తూ మరి దేవునికి మరి అంటుకట్టబడి ఉంటారో వారు బహుగా ఫలిస్తారండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుతావు అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మీరు దేవునికి దూరంగా ఉండి నేను ఇది చేయగలను, నేను అది చేయగలను అని అనుకోవద్దండి. మీరు దేవునిలో ఉంటేనే, అంటుకట్టబడితేనే మీరు బహుగా ఫలిస్తారండి. ఓకేనండి, చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, మీతో ఉన్నప్పుడు మాత్రమే తండ్రి మేము ఫలిస్తామయ్యా. దేవా తండ్రి, సహాయం చేయండి నాయన. ప్రభా, కృప చూపించండి, దయ చూపించండి. దేవా, మరి వాక్యం ఎవరైతే వింటున్నారో దేవా, ఈరోజు వారి చేయ పనులన్నింటిలో కూడా తండ్రి, వారి జాబ్స్లో, వారి బిజినెస్లో తండ్రి నాయన ప్రభా మీరే సహాయం చేయమని అడుగుచుని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి.